మనకి క్రిమినల్ లాస్ అనేవి ఉంటాయన్నమాట. ఒకటి ఇండియన్ పీనల్ కోడ్. ఇండియన్ పీనల్ కోడ్ 1860లో డెఫినిషన్ ఆఫ్ క్రైమ్ అండ్ పనిష్మెంట్ ఫర్ ద క్రైమ్. క్రైమ్ని నిర్వచించడం, దానికి పనిష్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ మర్డర్, వాట్ ఈజ్ థెఫ్ట్, వాట్ ఈజ్ ఎక్స్టార్షన్, వాట్ ఈజ్ రేప్, వాట్ ఈజ్ రాబరీ, వాట్ ఈజ్ డిఫమేషన్, ఇవన్నీ అన్నమాట. అయితే ఈ ఐపీసీ తర్వాత ప్రొసీజర్స్ అన్నీ సిఆర్పిసిలో ఉంటాయి. సో సిఆర్పిసి ఇస్ ఎ ప్రొసీజరల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజరల్ కోడ్ అన్నమాట. మనకి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కానీ, బెయిల్స్ కానీ, యాంటిసిపేటరీ బెయిల్స్ కానీ, ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి సిఆర్పిసిలో ఉంటుంది. ఇట్స్ అబౌట్ సిఆర్పిసి. అదే క్రైమ్కి సంబంధించిన ఎవిడెన్స్ ఉందనుకోండి, దట్ విల్ బి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872. సో ఐపీసీ 1860, సో సిఆర్పిసి, పాత సిఆర్పిసి 1898, కొత్తది 1973, తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872. ఇప్పటికీ కూడా మనం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872, ఇండియన్ పీనల్ కోడ్ 1860నే వాడతాం, చిన్న చిన్న అమెండ్మెంట్స్తో. బేసికల్గా అదే కోడ్. అయితే ఇక్కడ బెయిల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ బెయిల్స్ అన్నమాట. బెయిలబుల్ అఫెన్సెస్, నాన్ బెయిలబుల్ అఫెన్సెస్. మనం చేసే తప్పుల్లో 2 రకాలు. బెయిల్ దొరికే తప్పులు, నాన్ బెయిలబుల్ అఫెన్సెస్. సో చాలామందికి ఈ బెయిలబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అనే అఫెన్స్, దానికి డిఫరెన్స్ అనేది తొందరగా తెలియదు. నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే బెయిల్ రాదు అని కాదు, ఎంత పెద్ద అఫెన్స్ కన్నా బెయిల్ వస్తుంది. కానీ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్లో గ్రాంటింగ్ ఆఫ్ ద బెయిల్ డిపెండ్స్ ఆన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద జడ్జ్. బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది జడ్జి యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. నాన్ బెయిలబుల్ అఫెన్సెస్లో కొన్ని సందర్భాల్లో బెయిల్ని రిజెక్ట్ చేయొచ్చు, బెయిల్ ఇవ్వటాన్ని రిజెక్ట్ చేయొచ్చు. దానికి కారణాలు ఏంటంటే, ఎవరైతే తప్పు చేశారో ఆ దోషి వచ్చి ఎవిడెన్స్ని ట్యాంపర్ చేస్తే, బయటకు వచ్చి ఎవిడెన్స్ ట్యాంపర్ చేస్తారు, సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారు అనుకుంటే, లేదా సాక్షుల్ని భయపెడతారు అనుకుంటే, విట్నెస్ని థ్రెటన్ చేస్తారు అనుకుంటే, లేదా లా నుంచి ఎస్కేప్ అయిపోతారు, చట్టం నుంచి తప్పించుకుంటారు, దేశం నుంచి పారిపోవడం, అలా ఈ సందర్భాల్లో నాన్ బెయిలబుల్ అఫెన్సెస్లో కొన్ని సందర్భాల్లో బెయిల్ ఇవ్వరు. ఉదాహరణకి 2013లో జయలలితకి డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసులో చాలాసార్లు బెయిల్ రిజెక్ట్ అయింది. ఓకే, సో ఏ కేసులోనే బెయిల్ రావచ్చు, కానీ బెయిల్ ఇచ్చేది లేనిది అది ఆ జడ్జి యొక్క డిస్క్రిప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏంటంటే, అరెస్ట్ కాకముందే బెయిల్ని మనం కోరుకోవడం, అడ్వాన్స్ బెయిల్ అనమాట. అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ తీసుకున్న దాన్ని బెయిలబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటాం. బెయిలబుల్ అఫెన్స్ అనుకోండి, స్టేషన్ హౌస్ ఆఫీస్లో బెయిల్ ఇచ్చేయచ్చు, చిన్న చిన్న అఫెన్స్లు అనమాట. హర్ట్ కానీ, లేకపోతే డిఫమేషన్ కొన్ని సందర్భాల్లో అయినప్పుడు అవన్నీ బెయిలబుల్ అనమాట. యాంటిసిపేటరీ బెయిల్ అంటే అరెస్ట్ కాకముందే బెయిల్ని అడగటం. అరెస్ట్ అయ్యే సూచనలు కనిపించినా, అలాంటి ప్రయోగాలు కనిపించినా మనం బెయిల్ అడగవచ్చు. దాన్ని అడ్వాన్స్ బెయిల్ అని కానీ, యాంటిసిపేటరీ బెయిల్ అని కానీ అంటారు. సెక్షన్ 438 ఆఫ్ సిఆర్పిసి డీల్స్ విత్ యాంటిసిపేటరీ బెయిల్. సిఆర్పిసిలో సెక్షన్ 438. అయితే మన కాన్స్టిట్యూషన్లో ఒక ఆర్టికల్ ఉంది, ఆర్టికల్ 22, రైట్స్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్. అలానే ఇల్లీగల్ డిటెన్షన్ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇల్లీగల్, అక్రమంగా ఒక వ్యక్తిని డిటైన్ చేస్తే అది హ్యూమన్ రైట్స్ అబ్యూస్. ఇండియాలో మనం చూస్తే పొలిటికల్ రైవలరీ కానీ, శత్రుత్వంతో కానీ చాలాసార్లు కేసులు రిజిస్టర్ అవుతాయి. అలాంటి టైంలో యాంటిసిపేటరీ బెయిల్, ఒక విక్టిమ్కి తప్పు చేయకుండా అరెస్ట్ అవుతే అతనికి ఎన్ని రకాల సొసైటీలో ఒక స్టిగ్మా కూడా ఉంటుంది, జైలుకి వెళ్ళొచ్చారు అని చెప్పి. సో వీటన్నిటికీ యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఒక రిలీఫ్ అనమాట. అయితే యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ అయ్యాక ఎప్పుడు ఎండ్ అవుద్ది, ఒకసారి బెయిల్ వచ్చాక ఎప్పుడు దానికి ఎండ్ అనే దాని మీద సుప్రీంకోర్టులో కాన్స్టిట్యూషనల్ బెంచ్ నేను జడ్జ్మెంట్ ఇచ్చింది. యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేశాక కోర్టు ఎవరికైతే యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేసిందో
ఆ అక్యూజ్డ్కి సమ్మన్స్ వచ్చేదాకా యాంటిసిపేటరీ బెయిల్ వ్యాలిడిటీలో ఉంటుందా, ట్రయల్ పూర్తయ్యేదాకా యాంటిసిపేటరీ బెయిల్ వ్యాలిడిటీలో ఉంటుందా అంటే యాంటిసిపేటరీ బెయిల్కి కాల పరిమితి లేదు, ట్రయల్ పూర్తయ్యేదాకా కూడా యాంటిసిపేటరీ బెయిల్లో ఉంచవచ్చు అనేది చెప్తుంది. దానికి 2-3 కారణాలు ఉన్నాయి. లెట్ 100 కల్ప్రిట్స్ ఎస్కేప్, వన్ ఇన్నోసెంట్ షుడ్ నాట్ గెట్ పనిష్మెంట్. 100 మంది దోషులైనా తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు. అలానే ద గిల్ట్ ఆఫ్ ద అక్యూజ్ షుడ్ బి ప్రూవ్డ్ బియాండ్ రీజనబుల్ డౌట్. ఒక వ్యక్తి దోషిత్వం అనేది ఎటువంటి డౌట్ లేకుండా ప్రూవ్ అవ్వాలి. యాంటిసిపేటరీ బెయిల్ ఎక్కువ ఉపయోగపడుద్ది. దాంతోపాటు ఇక్కడ 2-3 మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. యాంటిసిపేటరీ బెయిల్లో బయట ఉన్న వ్యక్తికి తీవ్రమైన ప్రభావం కేసు మీద చూసే అవకాశం ఉందనుకోండి. ఒక కేసు అతను చాలా ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తి అనుకోండి, ఆ టైంలో కండిషన్స్ కూడా పెట్టొచ్చు కోర్టు. యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చేటప్పుడు అతను ఏ విధంగా ఉంచుకోవాలి అని చెప్పి. పూర్తి స్థాయిలో జడ్జిమెంట్ చూస్తే అన్నెసరీగా పోలీసులతో హరాస్ గురి కాకుండా చాలాసార్లు పోలీస్ స్టేషన్లో ఈజీగా సడన్గా బుక్ చేస్తుంటారు. సో ట్రయల్ పార్ట్లో చాలా కేసులు ఉండవు అనమాట. కాబట్టి ఆ ట్రయల్ ముగిసేదాకా ఏ వ్యక్తిని దోషిగా అనవసరంగా హరాస్మెంట్, జైలు శిక్ష పడకుండా ఉంచడానికి ఇది వీలవుతుంది అనమాట యాంటిసిపేటరీ బెయిల్. కానీ ప్రాబ్లం ఏంటంటే యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునే వాళ్ళు చాలామంది సొసైటీలో పై స్థాయి వ్యక్తులు, డబ్బులున్న వ్యక్తులు. పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి బెయిల్ని ఎఫర్ట్ చేసేంత శక్తి ఉండదు. చాలామంది అండర్ ట్రయల్ అంటే విచారణ ఖైదీల్లానే జైల్లో వాళ్ళకి పడాల్సిన శిక్ష కన్నా డబుల్ శిక్ష అనుభవిస్తున్నారు. రైట్ టు స్పీడీ ట్రయల్ ఇస్ అ ఫండమెంటల్ రైట్ అనమాట. హుస్సేనారా కార్టూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే కేసులో రైట్ టు స్పీడీ ట్రయల్ ఇస్ అ ఫండమెంటల్ రైట్. కానీ ఇప్పుడు కూడా స్పీడీ ట్రయల్ జరగకపోగా పడాల్సిన శిక్ష కంటే పేదవాళ్ళకి ఎక్కువ శిక్షలు పడుతున్నాయి. ధనికులు, డబ్బులున్న వాళ్ళు, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ తొందరగా తప్పించుకోగలుగుతున్నారు. సో దాన్ని కోర్టు అడ్రస్ చేయాలి. న్యాయ వ్యవస్థ అన్ని వ్యవస్థలను సరిదిద్దాలి, ప్రక్షాళన చేయాలి అంటుంటుంది. కానీ తనలో ప్రక్షాళన చాలా అవసరాన్ని గుర్తుంచుకుంటే మంచిది.